కి స్కూల్ పాఠశాల అయితే పేరెంట్స్ కి స్కూల్ పేరెంట్స్ శాల. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఆషాఢ మాసంలో గోరింట ఖచ్చితంగా పెట్టుకుంటాం. అవునమ్మా. దీని వెనుకున్న ఆంతర్యం ఏంటమ్మా? ఏదో ఒక మాట అంటారు, ఆషాఢ మాసంలో గోరింటాకు అత్తారింటికి వెడుతుంది అని. అంతే. అవును. అది అత్తారింటికి వెళ్ళడమేమో కానీ అమ్మాయిలు సాధారణంగా పుట్టింటికి వెడుతూ ఉంటారు. అవును. అక్కడికి వెళ్ళి గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు. పుట్టింట్లో కానీ అత్తగారింట్లో కానీ. ఒకవేళ ప్రతి వెళ్ళరుగా. ఎక్కడ పెట్టుకున్నా ఆషాఢ మాసంలో గోరింటాకు రాను రాను అది పండడం తగ్గుతుంది. అవును. మొదట్లో పండినట్టుగా తర్వాత పండదు. కారణం ఏమిటంటే దాని మీద వాన పడుతూ ఉంటే ఆకులో ఉన్నటువంటి ఎర్ర రంగుని ఇచ్చే రసం కాస్త వానకి కారిపోతూ ఉంటుంది. ఓ వారం రోజులు వరుసగా వాన పడకుండా ఉంటే అప్పుడు పండుతుంది. దీనికి మన వాళ్ళు రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. గోరింటాకు పెట్టుకుంటే చెయ్యి ఎట్లా పండిందో దాన్ని బట్టి భర్తకి నీ మీద ఎంత ప్రేమ ఉంది, దాన్ని రివర్స్లో చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు పండడం ఎక్కువ తక్కువ ఎందుకు ఉంటుందంటే, వారం రోజులు గనక వరుసగా వాన పడకుండా ఉన్నట్టయితే ఆ గోరింటాకు బాగా పండుతుంది. అంతేకాకుండా గోరింటాకు పండడం అనేది మనిషి యొక్క తత్వాన్ని బట్టి కూడా ఉంటుంది. కాస్త వేడి తత్వం ఉన్నటువంటి వాళ్ళకి బాగా పండుతుంది. అంత వేడి ఉండదు. కొంతమంది వాత, శ్లేష్మ ఇత్యాది తత్వాలు ఉంటాయి కదా, అట్లాంటి వాళ్ళకు కొంచెం తక్కువ పండుతుంది. ఏది ఏమైనా పండడం అయితే మానదు, ఎర్రబడుతూ ఉంటుంది. దీనికి ఎందుకు ఇంత ప్రాధాన్యం ఉంది తప్పనిసరిగా అంటే, గోరింటాకు మనకి ప్రకృతి ప్రసాదించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరం. ఇది ఔషధి మొక్కల్లో ప్రధానమైన స్థానంలో ఉన్న వాటిల్లో ఒకటి. చాలా ఔషధీ గుణాలు ఉన్నాయి. పైగా ఇది ప్రకృతి ప్రసాదించినటువంటి సహజమైన రంగు కూడా. అవును. ఇప్పుడు గోరింటాకు అంటే చేతులకే పెట్టుకుంటున్నాం, కానీ ఎక్కడ పెట్టాలి? గోరు అనే పేరే ఉంది అందులో. నఖరంజని అంటారు సంస్కృతంలో దీన్ని. నఖం అంటే గోరు, నఖరంజని అంటే గోటికి ఎర్రదనాన్ని ఇచ్చేటటువంటిది అని. అంచేత గోళ్ళు ఎర్రగా పండుతాయి, అరచేతులు ఎర్రగా పండుతాయి, జుట్టు కూడా ఎర్రగా పండుతుంది. సహజమైనటువంటి రంగిది. దీంట్లో ఏ రకమైన రసాయన పదార్థాలు కలిసి లేనిది. అయితే ఈ పండడం అనేది శరీర తత్వాన్ని బట్టి ఈ ఉష్ణ లక్షణం కలిగినటువంటి వారికి ఎక్కువ పండుతుంది, లేని వాళ్ళకి తక్కువ పండుతుంది. ఎందుకు పెట్టుకుంటాం? ఎక్కువ తక్కువల సమస్య కాకుండా. ఏం చెప్తారు? మొత్తం అంతా కాకపోయినా అరచేతుల్లో అరకాళ్లల్లో తప్పనిసరిగా పెట్టుకోమంటారు. పాదాల పైన పెట్టుకున్నా లేకపోయినా పాదాల అడుగున పెట్టుకోమంటారు, అరచేతుల్లో పెట్టుకోమంటారు. ఎందుకంటే జ్యేష్ఠమాసం వరకు వేసవికాలం. వేసవికాలంలో బాగా శరీరం వేడెక్కుంటుంది, ఉష్ణాన్ని గ్రహించి ఉంటుంది. హఠాత్తుగా వానలు పడుతూ ఉంటాయి. ఈ వానల మధ్యలో ఏముంది? అటు వేడి ఉంది, ఇటు వాన పడి వాతావరణం చిత్తడి అంటారే, అట్లా చెమటలు పడుతూ చికాకుగా ఉంటుంది. ఇటువంటి సమయంలో లోపల ఉన్నటువంటి ఉష్ణాన్నంతా గ్రహించి వానలు పడుతూ ఉన్నప్పుడు మన శరీరాన్ని దానికి సంసిద్ధం చేస్తుంది. అంటే శరీరానికి సమస్థితిని తీసుకొస్తుంది. అందువల్ల గోరింటాకు పెట్టుకోవాలి. లోపల పెట్టుకోగానే గమనించండి, గోరింటాకు మనం కొన్నది కాదు, ఆకు మెహందీ అని చెప్పేది ఆ కోన్ కాకుండా ఆకు రుబ్బి చేతిలో కనుక పెట్టుకున్న కాసేపటికి చల్లగా అనిపించి చలి కూడా వేస్తుంది, జివ్వుమంటూ ఉంటుంది. అంటే లోపల ఉన్నటువంటి వేడినంతా అది గ్రహించి శరీరానికి చల్లదానాన్ని కలిగిస్తుంది. అందువల్ల గోరింటాకు పెట్టుకోమన్నారు. ఇది తత్వానికి సంబంధించింది అయితే, అంటే శరీర తత్వానికి సంబంధించింది అయితే, గోరింటాకు పెట్టుకోవడం వల్ల పిప్పిగోళ్ళు రావు, ఒండ్రు పొయ్యదు. పిప్పిగోళ్ళు అంటే తెలుసు కదండి, నీళ్లల్లో నిరంతరం పనిచేయడం వల్ల ఈ చిగుళ్ళ దగ్గర ఆ నీళ్లు నిలిచి అందులో కొంత మాలిన్యాలు నీళ్లల్లో కానీ పనిచేసేటప్పుడు వాటి వస్తువుల్లో కానీ ఉన్నటువంటి ఆ మాలిన్యాలు ఇక్కడ నిలిచి, ఆ మాలిన్యాలు నిలవడం వల్ల దాంట్లో నీళ్లు నిలిచి ఇదంతా కూడా పసుపడుతూ ఉంటుంది. పిప్పిగోరు అంటారు. ఇది చేతులకు పట్టేది చాలా తక్కువ. పూర్వకాలం 24 గంటలు వంటిళ్లలోనే ఉండి పొద్దున్నుంచి సాయంకాలం దాకా పొయ్యి మీద వంట చేసే ఆడవాళ్ళకే చేతులకి పిప్పిగోళ్ళు వచ్చేది. కానీ ఎక్కువగా వచ్చేది కాళ్ళకి.
ఈ కాళ్ళకు కూడా ఈ మధ్య కొంచెం తగ్గింది. పూర్వకాలం ఏముండేది, మట్టి ప్రదేశాల్లో వర్షాకాలంలో తిరుగుతూ ఉంటారు. తడి బట్టలని, నూతి దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవడం అని, కాలువ దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవడం అని, ఇల్లంతా మట్టుండి వాటిల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఈ కాలి గోళ్ళని శుభ్రం చేసుకునేటటువంటి పద్ధతి చాలా తక్కువ అండి. చాలా కొద్ది మంది ఆ పని చేస్తారు. ఇప్పుడు ఇంత అత్యాధునిక కాలంలో కూడా పెడిక్యూరు చేయించుకునే వాళ్ళే ఉన్నారు, కానీ ఇళ్లల్లో ఎప్పటికప్పుడు కాలిగోళ్ళని శుభ్రం చేసుకుని ట్రిమ్ చేసుకునే వాళ్ళు ఎంతమంది అమ్మా? తక్కువే. పూర్వం అస్సలు తన గురించి తను పట్టించుకునే అలవాటు లేని ఆడవాళ్ళు ఆ కాలిగోళ్ళల్లో తిరుగుతూ ఉంటే ఈ పాదం ఇలా ఉంది, ఈ కాలి బొటన్ వేలు, ఈ గోరు ఇలా ఉంది, ఇక్కడ నీళ్లు నిలుస్తాయి. నిలిచి ఈ మూలల్లో ఆ తడి నిలిచి లోపలికి వెళ్ళి చిగుళ్ళు వాచి దాని మీద ఏ కాస్తో మట్టి పడితే అక్కడ ఉండిపోయి అవన్నీను ఇవి పట్టేవి, పస్ పట్టేవి. అట్లా పట్టకుండా ఉండడానికి గోరింటాకు సహకరిస్తుంది. అందుకే ఆషాఢ మాసంలో ప్రారంభంలోను చివరిలోను 2 సార్లు పెట్టుకుంటారు గోరింటాకు. అయిపోతుంది, ఆషాఢం అయిపోతుంది, గోరింటాకు ఇంకోసారి పెట్టుకోండి అని చెప్తారు. కనుక ఈ 2 సార్లు ఇట్లా గోరింటాకు పెట్టుకోవడం వల్ల పాదాల గోళ్ళని మనం సంరక్షించుకుంటాం. గోళ్ళకి అందమని కాదు, అక్కడ సంరక్షణ కోసం. ఈ పిప్పిగోళ్ళు రాకుండా ఒండ్రు పోయడం అనే ఇంకో మాట ఉంది, ఆ ఒండ్రు పోయడం కూడా ఉండదు. పైగా వీటికి నఖరంజని అనే పేరుందన్నాం కదా, ఆ రసాయనాలతో కూడినటువంటి నెయిల్ పాలిష్లు వేసుకోవాల్సిన పని లేకుండా చాలా అందంగా సహజంగా గోళ్ళకి రంగు కలిగించేటటువంటిది. గోళ్ళకే కాదమ్మా, తలకే కలిగిస్తుంది, జుట్టుకే కలిగిస్తుంది. ఇంకా మరి మనం చూసినట్టయితే గడ్డాలకు కూడా పెట్టుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకొక విశేషం కూడా ఉంది దీనికి. పుట్టబోయేటటువంటి శిశువు మంచి రంగు ఉండాలి అంటే అప్పుడప్పుడు కాస్త నూరినటువంటి గోరింటాకు మింగాలట. అవునా? ఎట్లా డైరెక్ట్ గా అంటే ఉట్టి గోరింటాకు తింటే ఏమవుతుంది అంటే మరీ ఎక్కువ తినకూడదు. అంటే ఇది మళ్ళీ మనం కెమికల్స్ వేసింది కాదు. మన ఇంట్లో కూడా బాగా పండాలని ఏం చేస్తాం, చేతులు బాగా పండాలని చెప్పి పూర్వకాలం పుల్ల మజ్జిగ లేకపోతే చింతపండు ఇట్లాంటివేవో కొంచెం వేసి దాన్ని ఇంకా బాగా పండేట్టు చేస్తాం. లేకపోతే ఈ రోజుల్లో అయితే మెహందీ పెట్టుకుంటే పైన నిమ్మరసం పిండడం ఇట్లాంటివి. ఇవేమీ కాదు, మంచి బాగా శుభ్రంగా కడిగి లోపల సాలీళ్ళు గుడ్లు అలా లేనటువంటి ఆకు తెచ్చి దాన్ని బాగా నూరి కాస్త ఇంత కుంకుడి గింజంతా అని చెప్తారు లెక్క. అంత గనక అప్పుడు మింగినట్టయితే శిశువు మంచి రంగుతో పుడుతుంది అని చెప్పి మహమ్మదీయుల ఇళ్లల్లో తప్పనిసరిగా చేస్తారమ్మా. పిల్లలు తెల్లగా పుట్టాలి అని అది వాళ్ళు చేసేటటువంటిది ఇదే ఉంది. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి ఆయుర్వేద ఔషధాల్లో గోరింటాకుని వాడతారు. ముఖ్యంగా జుట్టుకి రంగు వచ్చేటటువంటిది, కొన్ని రకాలుగా లోపలికి తీసుకునేటటువంటి మందుల్లోనూ వీటన్నింటిలోనూ కూడా గోరింటాకుని వాడడం ఉంది. ఈ గోరింటాకు ఆకే కాదమ్మా, పువ్వులు, పూల గుత్తులు ఇట్లాంటివన్నీ కూడా వైద్యానికి పనికొచ్చేవే. చాలా విశిష్టత ఉంది కాబట్టి, చాలా విశిష్టత ఉంది దీనికి. ఈ గోరింటాకు పూల గుత్తి ఉంటుంది కదా, ఆ పూల గుత్తి తెచ్చి తల కింద కనుక దిండు కింద పెట్టుకుని పడుకున్నట్టయితే నిద్ర పట్టకపోవడం అనేది ఉండదట. అంటే పట్టిన నిద్ర హాయిగా పడుతుందట. అందుకే మీరు గమనించినట్టయితే మెడ్రాస్లో కదంబమాలలో గోరింటాకు పూల గుత్తులు కూడా ఉంటాయి. గుచ్చుకుంటాయి, గట్టిగా ఉన్నాయి, వీళ్ళు ఎందుకు పెడతారు అని చాలా కాలం అర్థమయ్యేది కాదు. ఎందుకు కదంబంలో ఈ గుచ్చుకునేటటువంటి దీన్ని పెట్టారు అంటే, ఇంత మాలలో అంత పూల గుత్తి కనుక ఉన్నట్టయితే అది తల్లో పెట్టుకుని పడుకుంటే నిద్ర పట్టలేదు, దుర్లాలి, అంతసేపు మంచం మీద పడుకుని ఎంతోసేపడదాకా నిద్ర రావటం లేదు, ఇలాంటి సమస్యలు ఉండవట. ఇన్ని విశేషాలు ఉన్నాయి గోరింటాకుకి. అందుకని స్త్రీలకి ప్రకృతి ఇచ్చిన వరాల్లో చాలా ప్రధానమైనదిగా గోరింటాకు గురించి చెప్పుకుంటారు. ఇంకా కొన్ని సందర్భాల్లో కూడా గోరింటాకుని చిన్న ఉండ చేసుకుని ఆడవాళ్ళు మింగడం అనేది మనం గమనిస్తాం.
కొన్ని సందర్భాల్లో. ఓకే అమ్మా. అంచేత ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అందుకని దాని విలువ తెలియడానికి తప్పనిసరిగా గోరింటాకు గోరింటాకు ఆషాఢంలో పెట్టుకోండి. అంటే పుట్టింట్లో ఆషాఢంలో ఎందుకు అమ్మాయి అత్తవారింటికి వెళ్తుంది కదా, కన్న తల్లిలాగా నిన్ను చూసుకుంటుంది గోరింటాకుంది, నువ్వు ప్రతేటా పెడతావో వెళ్ళవో పుట్టింటికి అనే కారణాలు ఉంటాయి, వెళ్ళలేకపోవచ్చు. అందువల్ల నువ్వు ఇక్కడున్న గోరింటాకుంది కనుక మీ అమ్మ నీ దగ్గర ఉన్నట్టే అని చెప్పడం అనమాట. ఆషాఢంలో తప్పకుండా పెట్టుకోమని. మళ్ళీ పాల్గొన మాసంలో పెట్టుకుంటారు, అది మనకెందుకో వాడకంలో లేదు. పాల్గొన మాసంలో కూడా గోరింటాకు తప్పనిసరిగా పెట్టుకోవాలని చెప్తారు. ఓకే, చాలా మంచి విషయాలు చెప్పారమ్మా. నమస్తే. నమస్తే అమ్మా.